హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి జనరల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో మొదటి పాఠ్యాంశం ఆహారంలోని అంశాలు ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఈ చాప్టర్లో మీరు పోయిన భాగంలో ఆహారంలో ఉన్న వివిధ రకాల పోషకాలు ఏమేమి ఉంటాయి అన్నది తెలుసుకున్నారు. అలాగే ఆహారంలో ఉన్న పదార్థాల్లో స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్లు, అలాగే ప్రోటీన్లు, కొవ్వులు, ఈ 3 పోషకాల కోసం చేసే పరీక్షల గురించి తెలుసుకున్నారు కదా. అలాగే ఆ పరీక్షలు 3 చేశారు కదా. ఆ 3 పరీక్షలు చేసి ఈ పట్టికని నింపిన తర్వాతే ఈ వీడియో చూడండి. మీ దగ్గర స్టార్చ్ పరీక్షకు కానీ మాంసకృత్తుల పరీక్షకు కానీ కావాల్సిన రసాయనాలు లేకపోతే కొవ్వులకు సంబంధించిన పరీక్షలు చేసి ఆ లిస్ట్ ఇక్కడ నింపండి. ఈ రెండింటికి సంబంధించిన వీడియోలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. స్టార్చ్కి మాంసకృత్తులకి సంబంధించిన పరీక్షలు ఎలా చేయాలన్నది డిస్క్రిప్షన్లో వీడియోస్ పెడతాను. ఆ వీడియోస్ చూసి తెలుసుకోండి ఏ పదార్థాల్లో స్టార్చ్ ఉంటుంది, ఏ పదార్థాల్లో మాంసకృత్తులు ఉంటాయి అన్నది. వాట్ డూ వేరియస్ న్యూట్రియంట్స్ డూ ఫర్ అవర్ బాడీ? వేర్వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి అన్నది ఈ భాగంలో తెలుసుకుందాం. కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ. కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ముఖ్యంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఫ్యాట్స్ ఆల్సో గివ్ అస్ ఎనర్జీ. కొవ్వులు కూడా మనకి శక్తిని ఇస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్స్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ యాజ్ కంపేర్డ్ టు ద సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్లతో పోలిస్తే కొవ్వులు ఇంకా ఎక్కువ శక్తిని ఇస్తాయి మనకి. మనము ఎంత పదార్థము కొవ్వు తీసుకున్నామో అంతే పదార్థం కార్బోహైడ్రేట్లు తీసుకుంటే మన ఆహారంలో కొవ్వులు మనకి ఎక్కువగా శక్తినిస్తాయి కార్బోహైడ్రేట్లతో పోలిస్తే. ఫుడ్స్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. మనకి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఈ రెండు ఉన్న ఆహార పదార్థాలని మనము శక్తినిచ్చే ఆహార పదార్థాలు, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటాం. ఇక్కడ మనకి పటం 1.3, 1.4లో ఉన్న ఆహార పదార్థాలు చూడండి. పిండి పదార్థాలు లభించే ఆహార వనరులు మనకి గోధుమలు, బియ్యం, సజ్జలు, చిలకడదుంప, బంగాళదుంప, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న, వీటన్నిటిలో మనకి పిండి పదార్థాలు లభిస్తాయి. అలాగే కొవ్వులు లభించేవి వేరుశనగ, నువ్వులు, బాదం పప్పు, వీటిల్లో మనకి కొవ్వులు బాగా లభిస్తాయి. అలాగే మనకి చేపలు, మాంసము, గుడ్లు, వీటిల్లో కూడా కొవ్వులు బాగా లభిస్తాయి కదా. ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరం పెరుగుదలకి, అలాగే మరమ్మతులు అంటే మనకి ఏదైనా గాయాలు అయ్యాయి, ఏదైనా జ్వరము అలాంటి వ్యాధులు వచ్చాయి, వీటన్నిటి నుంచి మన శరీరాన్ని మరమ్మతులు చేసి అలాగే మన శరీరం పెరుగుదలకి ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ అంటే మాంసకృత్తులు అనేవి అవసరం. మాంసకృత్తుల వల్లే మనము పెరుగుదల అనేది ఉంటుంది మన శరీరంలో. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు శక్తిని ఇస్తాయి. మాంసకృత్తులు మనకి పెరుగుదలకి తోడ్పడతాయి. ఫుడ్స్ ప్రోటీన్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. మనము ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను మనము శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటాం. కార్బోహైడ్రేట్లు, కొవ్వులున్న ఆహార పదార్థాలని శక్తినిచ్చే ఆహార పదార్థాలు, ఇంగ్లీష్లో అయితే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటాం. అదే ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాలని బాడీ బిల్డింగ్ ఫుడ్స్, శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటాం. విటమిన్స్ హెల్ప్ ఇన్
ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగైన్స్ట్ డిసీజెస్. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి సంరక్షించడానికి సహాయపడతాయి. విటమిన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్తీ. మన శరీరంలో ఉన్న కళ్ళు, ఎముకలు, దంతాలు, అలాగే చిగుర్లు, పళ్ళ చిగుర్లు ఉంటాయి కదా, వీటన్నిటిని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు మనకి సహాయపడతాయి. విటమిన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ నోన్ బై డిఫరెంట్ నేమ్స్. మనకి విటమిన్లు అనేక రకాలుగా ఉన్నాయి, వాటిని వేరు పేర్లతో పిలుస్తాం. వాటిల్లో కొన్ని విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ అండ్ కే. మనకు తెలిసిన కొన్ని విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ అండ్ విటమిన్ కే. There are also a group of vitamins called vitamin B complex. విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, ఇవన్నీ మనకు తెలిసిన విటమిన్లు. అలాగే కొన్ని విటమిన్లకి ఒకే రకమైన పేరు, బి, విటమిన్ బి అంటాం. విటమిన్ B1, B2, B12 ఇలా. ఆ విటమిన్ బి గ్రూప్కి చెందిన విటమిన్లని మనం అన్నిటిని కలిపి బి కాంప్లెక్స్ అనే పేరుతో పిలుస్తాం. అవర్ బాడీ నీడ్స్ ఆల్ టైప్ ఆఫ్ విటమిన్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. చాలా కొద్ది పరిమాణంలోనే మనకి విటమిన్లు కావాలి. విటమిన్ ఏ కీప్స్ అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్తీ. మన చర్మాన్ని, కళ్ళని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏ. విటమిన్ సి హెల్ప్స్ బాడీ టు ఫైట్ అగైన్స్ట్ మెనీ డిసీజెస్. మనకి విటమిన్ సి అనేది మన శరీరము అనేక రకాల వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ డి హెల్ప్స్ అవర్ బాడీ టు యూజ్ కాల్షియం ఫర్ బోన్స్ అండ్ టీత్. మన శరీరంలో, మన ఆహారంలో కాల్షియం తీసుకుంటాం, కానీ ఆ కాల్షియం మన శరీరంలోకి వెళ్ళి మన ఎముకల్ని, పళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి అంటే మనకి విటమిన్ డి కావాలి. ఆ విటమిన్ డి తీసుకుంటే కాల్షియం మన శరీరానికి వంటబట్టి అది ఎముకల్ని, పళ్ళని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫుడ్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ డిఫరెంట్ విటమిన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.6 to 1.9. ఇక్కడ మీకు 1.6 పటం నుండి 1.9 పటం వరకు ఏ విటమిన్లు ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి అన్నది ఇచ్చారు. చూడండి. మినరల్స్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ ఇన్ స్మాల్ అమౌంట్స్. సమ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఏ. మనకి విటమిన్ ఏ లభించే వనరులు ఏంటంటే బొప్పాయి, క్యారెట్, మామిడి. బొప్పాయి పళ్ళు, క్యారెట్, మామిడి తింటే విటమిన్ ఏ లభిస్తుంది. విటమిన్ బి అంటే విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నవి గోధుమలు, బియ్యము, కాలేయము అంటే లివర్. అలాగే విటమిన్ సి ఉన్నవి కమలా పళ్ళు, జామ పళ్ళు, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి, టొమాటో, వీటిల్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ డి ఉన్నవి కాలేయము, గుడ్లు, చేపలు, వీటిల్లో విటమిన్ డి ఉంటుంది కదా. మినరల్స్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ ఇన్ స్మాల్ అమౌంట్స్. ఈచ్ వన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ గ్రోత్ ఆఫ్ బాడీ అండ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. మన శరీరానికి మినరల్స్ చాలా తక్కువ మోతాదులో అవసరం. ఖనిజ లవణాలు అనేటివి చాలా తక్కువ మోతాదులో అవసరం మన బాడీకి, కానీ అవి మన బాడీ యొక్క గ్రోత్, పెరుగుదల, అలాగే ఆరోగ్యము బాగా ఉండటానికి ఖనిజ లవణాలు చాలా అవసరం. సమ్ సోర్సెస్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.10. మనకి ఇక్కడ పటం 1.10లో ఖనిజ లవణాలు లభించే ఆహార వనరులు ఇచ్చాడు. చూడండి. మనకి అయోడిన్ అనే ఖనిజం లభించే వనరులు వచ్చేసి అల్లము,
అలాగే ఇక్కడ మిగతా వనరులు ఉన్నాయి కదా అవి. అలాగే భాస్వరం, దాన్ని ఇంగ్లీష్లో పాస్పరస్ అంటారు. ఇవి లభించే వనరులు పాలు, అరటిపళ్ళు, బియ్యము, గోధుమలు. ఇవి ఐరన్ లభించేవి పాలకూర, యాపిల్, కాలేయము. ఇవి కాల్షియం ఖనిజ లవణాలు లభించేది పాలు, గుడ్లల్లో కదా. అలాగే మనకి అవర్ బాడీ ఆల్సో ప్రిపేర్స్ విటమిన్ డి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. మనము ఎండలో, సూర్యకాంతిలో మనకి మన శరీరంలోనే విటమిన్ డి తయారవుతుంది. నవేడేస్ insufficient exposure to sunlight is causing vitamin D deficiency in many people. పూర్వకాలంలో అంటే మనుషులు ఎక్కువగా బయట పనులు చేసేవాళ్ళు, బయట ఎక్కువగా తిరిగేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి శరీరానికి కావాల్సినంత ఎండ తగులుతుంది. ఆ సూర్యరశ్మి బాగా తగలడం వల్ల విటమిన్ డి అనేది వాళ్ళ శరీరంలోనే బాగా తయారవుతుంది, వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటే కదా. కానీ ఈ రోజుల్లో ఎక్కువగా బయట తిరిగే పనులు చేయట్లేదు ఎక్కువ మంది కదా. ఎక్కువగా సూర్యరశ్మి తగలకుండా ఉంటున్నారు. కాబట్టి విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది. అంటే మనం ఈ విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే మనం మంచిగా విటమిన్ డి లభించే ఆహార వనరులు బాగా తీసుకుంటమే కాకుండా మనము సూర్యరశ్మిలో ఉదయము, సాయంత్రము సూర్యరశ్మిలో మనము ఆటలు ఆడటము, వ్యాయామం చేయటము బాగా అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకి మన శరీరము ఆ ఆహార వనరులను ఉపయోగించుకొని విటమిన్ డిని శరీరంలోనే తయారు చేస్తుంది. మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ యూజువల్లీ హ్యావ్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్. అంటే చాలా ఆహార పదార్థాల్లో కేవలం ఒకే ఒక్క పోషకం అయితే ఉండదు, ఒకటి కన్నా ఎక్కువే ఉంటాయి. ఆ విషయం మీరు ఇంతకుముందు స్టార్చ్, మాంసకృతులు, కొవ్వు పరీక్షలు చేసినప్పుడే తెలుసుకున్నారు కదా. ఒకే ఆహార పదార్థంలో ఒకటి కన్నా ఎక్కువ పోషకాలు ఉన్నాయి కదా. You may have noticed while recording your observations in table 1.2. ఇది మీరు అప్పుడే తెలుసుకున్నారు ఆ పరీక్షలు చేసేటప్పుడే. However, in a given raw material, one particular nutrient may be present in much larger quantity than in others. అలా ఒక్క ఆహార పదార్థంలో ఒకటి కన్నా ఎక్కువ పోషకాలు ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక ఆహార పదార్థంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి, కానీ ఒక్క నిర్దిష్ట పోషకం చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ హ్యాస్ మోర్ కార్బోహైడ్రేట్స్ దాన్ అదర్ న్యూట్రియంట్స్. ఉదాహరణకు తీసుకుంటే మనకి బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ, కానీ మిగతా పోషకాలు తక్కువ ఉంటాయి. Thus, we say that rice is a carbohydrate-rich source of food. అట్లా ఏ పోషకం అయితే ఎక్కువ ఉంటుందో ఆ పోషకానికి తగ్గట్టుగా ఆ ఆహార వనరుని మనం పేరు పెట్టి పిలుస్తాం. ఇప్పుడు బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్ సమృద్ధి గల ఆహార వనరుగా మనం బియ్యాన్ని పిలుస్తాం. బిసైడ్స్ దీస్ న్యూట్రియంట్స్ అవర్ బాడీ నీడ్స్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్. మనకి కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, వీటన్నిటితో పాటు మనకి పీచు పదార్థాలు, నీరు, డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్, ఈ రెండు కూడా కావాలి. వీటన్నిటితో పాటు ఈ రెండు కూడా ముఖ్యమే మన శరీరానికి. డైటరీ ఫైబర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రఫేజ్. మన ఆహారంలో ఉండే పీచు పదార్థాలని రఫేజ్ అని పిలుస్తాం. రఫేజ్ అంటే ఆహారంలో ఉన్న పీచు పదార్థాలు. రఫేజ్ ఈజ్ మెయిన్లీ ప్రొవైడెడ్ బై ప్లాంట్ ప్రోడక్ట్స్ ఇన్ అవర్ ఫుడ్స్. మనకి ఎక్కువగా మొక్కల నుంచి ఉత్పత్తి అయ్యే ఆహార వనరుల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్, పొటాటోస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ మెయిన్ సోర్సెస్ ఆఫ్ రఫేజ్. మనకి రఫేజ్ లభించే ఆహార వనరులు ముఖ్యంగా తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కూరగాయలు, వీటన్నిటిలో మనకి పీచు పదార్థం బాగా లభిస్తుంది. రఫేజ్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ న్యూట్రియంట్ టు అవర్ బాడీ బట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ యాడ్
టు ఇట్స్ బల్క్. మనకి పీచు పదార్థం అనేది మన శరీరానికి ఏ విధంగానూ పోషకాలను అందించదు. మన శరీరంలో పోషకాలు అందించడానికైతే పీచు పదార్థం కాదు, అది పోషకం కాదు. కానీ మనకు ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం పీచు పదార్థం. ఎందుకంటే ఆహారానికి బరువును పెంచుతుంది పీచు పదార్థం. అలా బరువు పెరగడం వల్ల, అలాగే పీచు పదార్థం వల్ల మీరు ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నారు కదా మన జీర్ణ వ్యవస్థ గురించి, అప్పుడు కూడా మీకు చెప్పాను పీచు పదార్థం ఉన్న ఆహారం బాగా తీసుకోవాలి కదా. అంటే పీచు పదార్థం తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ అనేది సాఫీగా సాగుతుంది. ఎందుకంటే ఆహారానికి బరువు, అలాగే పీచు పదార్థం వల్ల తొందరగా అది ఆహారం సులభంగా జీర్ణమవుతుంది కదా. అందువల్ల మనం పీచు పదార్థం ఉన్న ఆహారాన్ని కూడా బాగా తీసుకోవాలి. దిస్ హెల్ప్స్ అవర్ బాడీ గెట్ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. మన శరీరంలో ఈ ఆహారం అనేది జీర్ణ వ్యవస్థలో సులభంగా కదులుతూ ఉంటే మన చిన్న పేగుల్లో ఆహారం సులభంగా కదులుతుంది. కాబట్టి మనకి జీర్ణం కాని ఆహారం అనేది సులభంగా బయటకు వచ్చేస్తుంది, బయటకి విసర్జించగలం ఈజీగా కదా. వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్. అలాగే నీరు మన శరీరానికి పోషకాలని ఆహారంలోంచి తీసుకునేకి సహాయపడుతుంది. మన తీసుకునే ఆహారంలో పోషకాలు ఉంటే సరిపోదు కదా, ఆ పోషకాలని మన శరీరం తీసుకోగలగాలి. అలా తీసుకుంటేనే అది శరీరంలోకి వెళ్ళి పోషకాలు మన శరీరం పెరుగుదలకి, ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అలా కాదంటే తీసుకున్న ఆహారం నుంచి ఆ పోషకాలు మళ్ళీ బయటకు విసర్జిస్తామే కానీ ఆ శరీరానికి ఏమాత్రం ఉపయోగపడవు. కాబట్టి మన శరీరానికి పోషకాలు బాగా అందాలి అంటే నీరు కూడా మనం బాగా తీసుకోవాలి. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ థ్రోయింగ్ అవుట్ సమ్ వేస్ట్స్ ఫ్రమ్ అవర్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. అలాగే మన శరీరంలో ఉన్న వ్యర్థాలని బయటకి చెమట రూపంలోను, మూత్రం రూపంలోను పంపడానికి నీరు మన శరీరానికి కావాలి. ఈ విషయం కూడా మీరు కింది తరగతిలో నేర్చుకున్నారు కదా విసర్జన వ్యవస్థల్లో. Normally, we get most of the water that our body needs from the liquids we drink, such as water, milk and tea. మనం మామూలుగా మన శరీరానికి కావాల్సిన నీటిని ఎక్కువగా మనం తాగే ద్రవాలైన నీరు, పాలు, టీ ఇట్లాంటి వాటి నుండి పొందుతాం. ఇన్ అడిషన్ we add water to most cooked foods. అలాగే మనం వండే ఆహార పదార్థాల్లో కూడా మనం నీటిని కలిపి వండుతాం కదా. అలా వండటం వల్ల ఆ ఆహార పదార్థాల ద్వారా కూడా మనకి నీరు శరీరానికి అందుతుంది. లెట్స్ సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ సోర్స్ విచ్ ప్రొవైడ్స్ వాటర్ టు అవర్ బాడీ. మన శరీరానికి నీరు అందించే ఇతర వనరులు ఏమైనా ఉన్నాయేమో చూద్దామా. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. టేక్ ఏ టొమాటో ఆర్ ఏ ఫ్రూట్ లైక్ లెమన్. ఒక టమాటో కానీ ఒక నిమ్మకాయ కానీ తీసుకోండి. కట్ ఇట్ ఇంటూ స్మాల్ పీసెస్. దాన్ని చిన్న ముక్కలుగా కొయ్యండి. మీరు కత్తిని జాగ్రత్తగా వాడడం నేర్చుకోవాలి. కత్తులు వాడడం సరిగ్గా రాకపోతే మీ పెద్దల సహాయంతో కొయ్యండి, మీరు కొయ్యద్దు. డూ యువర్ హ్యాండ్స్ గెట్ వెట్ వైల్ డూయింగ్ సో. అలా కట్ చేస్తున్నప్పుడు మీ చేతులు లేదా మీ పెద్దవాళ్ళ చేతులు ఎవరైతే వాటిని కట్ చేస్తున్నారో వాళ్ళ చేతులు తడిసిపోతున్నాయా గమనించండి. నిమ్మకాయ కానీ టమాటో కానీ కోసినప్పుడు కేర్ఫుల్లీ అబ్జర్వ్ వెనెవర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ బీయింగ్ కట్, పీల్డ్, గ్రేటెడ్ ఆర్ మ్యాష్డ్ ఎట్ యువర్ హోమ్. మీ ఇంట్లో కూరగాయలు కోసేటప్పుడు, కూరగాయలు కానీ పండ్లు కానీ కోసేటప్పుడు కానీ, కొన్నిటి వలిచినప్పుడు, తురిమినప్పుడు లేదా గుజ్జు చేసినప్పుడు ఒక జాగ్రత్తగా గమనించండి. డూ యూ ఫైండ్ ఎనీ ఫ్రెష్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ దట్ డు నాట్ కంటైన్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్. అసలు మీరు అలా గమనిస్తూ ఉన్నప్పుడు కొద్దిగా కూడా నీరు లేని తాజా కూరగాయలు లేదా పండ్లు చూసారా చెప్పండి. కొంచెం కూడా నీరు అనేది లేని కూరగాయలు కానీ పండ్లు కానీ చూసారా.
కోసినప్పుడు, ఒలిచినప్పుడు, తురిమినప్పుడు లేదా గుజ్జు చేసినప్పుడు we see that many food materials themselves contain water. మనకి ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా మనం నీరు ఉండటం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే దాదాపు అన్ని ఆహార పదార్థాల్లో ఎంతో కొంత నీరు ఉంటుంది. టు సమ్ ఎక్స్టెంట్ అవర్ బాడీ నీడ్స్ ఆర్ మెట్ బై దిస్ వాటర్. మన శరీరానికి కావలసిన నీటిలో కొద్ది వరకు మనం తీసుకున్న ఈ ఆహార పదార్థాల ద్వారా అందుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ we also add water while cooking many food items. ఈ ఆహార పదార్థాల్లో ఉన్న నీటినే కాకుండా మనము వీటిని వండేటప్పుడు కూడా మనం నీటిని కలుపుతాం కదా. ఇలా కలపడం వల్ల మనకి ఇంకొంచెం ఎక్కువగా నీరు మన శరీరానికి అందుతుంది. మీరు ఈ విటమిన్లు ఏ విటమిన్లు ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయి, అలాగే ఏ విటమిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకోండి. అలాగే ఏ ఖనిజ లవణాలు ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయి అన్నది తెలుసుకొని మీరు వీటిని ఒక పట్టిక రూపంలో రాయండి.